leaders, they work on their వందే మాతరం భారత మాత నీకు వందనం. మనం ఎప్పుడు కూడా భారత మాతను రోజు మనం పూజిస్తుంటాం, స్తుతిస్తుంటాం. స్తుతించడం తెలుసు కదా, డైలీ కూడా మనం ఆ వర్డ్ ఎప్పుడు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం, జపిస్తాం. గలగల పారే ప్రవాహాలతో, సుజలాం సుఫలాం అంటే గలగల పారే ప్రవాహాలు అంటే భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. భారతదేశం నదులకు పుట్టినీళ్ళు అనమాట. ఇటు సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియాలో కానీ ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదుల ప్రవాహాలు మనకి ఎప్పుడు కూడా ప్రవహిస్తాయి. అంటే అందువల్ల మనకి ఎప్పుడు కూడా నీరు కొరత అనేది ఉండదు. మలయ మార్గంలో చల్లని గాలులతో ఎత్తైనటువంటి 7 సప్త కొండలు అంటే పర్వతాల పైనుంచి కూడా చల్లటి గాలులు మనకి వస్తూ ఉంటాయి. ఇటు నార్త్ లో చూస్తే హిమాలయాలు, ఇటు సౌత్ లో చూస్తే మనకి కన్యాకుమారి వరకు ఊటీ అవ్వచ్చు, ఊటీ మీ సుదక మండలము, దొడబెట్ట, మన ఆంధ్రప్రదేశ్ లో మన విశాఖపట్నము అంటే అనకాపల్లి నర్సీపట్నం కూడా ఎత్తైన కొండలు కూడా ఉన్నాయి. అరయ్యకొండ, చింతపల్లిలో అరయ్యకొండ ఎత్తైన కొండ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. అంటే ఎత్తైన కొండల నుంచి చల్లటి గాలులు మన దేశానికి ఎప్పుడు కూడా వీస్తూ ఉంటాయి. సస్యశ్యామలమైన దేశము మన భారతదేశం. భారతదేశం అనేది ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటది. ఏరియా వైపు చూస్తే 7th ప్లేస్ లో లార్జెస్ట్ 7th ప్లేస్ లో ఉందన్నమాట. చాలా విశాలమైనటువంటి మన దేశమే భారతదేశం అన్నమాట. అటువంటి భారతదేశానికి మనము వందనాలు అనేది చెల్లిస్తున్నాం అర్థం. తెల్లని వెన్నెల నైట్ టైం, తెల్లని వెన్నెల కలిగిన రాత్రుల్లో మనకి ఏంటంటే చాలా ప్రకాశంగా చంద్రుడు కనిపిస్తాడు. దాని అర్థం అనమాట. అంత వెలుగుల్లో కూడా మనము పగటిపూట మనకు వెలుగునిచ్చిన సూర్యుడైతే నైట్ టైం మనం వెలుగునిచ్చేది చంద్రుడు. ఆ వెన్నెల కాంతుల్లో కూడా మన భారతదేశము చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. అంటే వికసించిన పువ్వులు ఎలా ఉంటాయి, మంచి పరిమళాన్ని మనకి ఇస్తాయి. అలాగే చెట్లు కూడా మంచి శోభతో, అంటే మన భారతదేశంలో రకరకాల చెట్లు అలాగే పండ్ల తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నార్త్ లో చూస్తే సుందర్బన్ డెల్టా, ఆల్ ద స్పైసెస్ అవైలబుల్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. Either South India also same, Udaka Mandalam, Dodabetta, Anaymudupi, that particular areas, so we are getting the different type of species and the spices also. అందువల్ల చాలా ఎక్కువ చెట్లు ప్రశాంతంగా పచ్చగా ఎప్పుడు కూడా మనకి ఉంటాయి. అటువంటి దేశమే మన భారతదేశం అర్థం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే స్వచ్ఛమైన నవ్వులతో మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. భారతీయులందరూ కూడా ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, మధురమైన మాటలు ఉండాలి అన్న మీనింగ్ మనకి కూడా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే సమస్య వచ్చింది అనుకోండి, డేలా పడకూడదు. నెక్స్ట్ ఫెయిల్యూర్స్ వచ్చిందంటే దాన్ని సక్సెస్ గా మనం తీసుకోవాలంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మనకి ఏమొస్తుంది, చిరునవ్వు వస్తుంది. అయ్యో నాకు మార్క్స్ తగ్గిపోయి అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? అటువంటి భారతదేశమే మన భారతదేశం. ఓకేనా? స్వచ్ఛమైన నవ్వులు, మధురమైన మాటలు అని దీని యొక్క అర్థం. మాకు ఎప్పుడు కూడా సుఖాన్ని, ఇంకేమొస్తుంది మనకు సుఖంతో పడి ఏముంటది? సుఖం కావాలా? సుఖం కాకపోతే కోరేంటి? సుఖం మాకు వద్దు. మాకు ఎప్పుడేం కావాలి? సుఖం కావాలి. అంటే సుఖము, సుఖదాం వరదం అంటే దాని అర్థము వరములు. భరతమాత ఎప్పుడు కూడా మనకి చక్కగా సుఖాన్ని అలాగే వరములు ఇచ్చే దేవత కనుక మనం భరతమాతను ఎప్పుడు కూడా మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, వందే మాతరం అంటే సేమ్ భారతమాత నీకు వందనం. అర్థమైంది మీనింగ్ మీకు? వందే మాతరం అంటే ఏంటి? వెరీ గుడ్.